మీరు మారుతారా లేక మిమ్మల్ని మార్చేయమంటారా? ఎన్నిసార్లు చెప్పినా తీరు మార్చుకోరా? పెద్ద పోస్టుల్లో ఉన్నంత మాత్రాన సరిపోతుందా? కాస్తైనా బాధ్యత ఉండక్కర్లా? ఇది పలువురు మంత్రులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం, ఆవేదన. కేబినెట్ భేటీతో పాటు పార్టీ సమావేశాల్లో కూడా అధినేత చంద్రబాబు తరచూ క్లాస్ పీకుతున్నా కూడా తీరు మార్చుకోవడం లేదు కొంతమంది మంత్రులు. దీంతో వారి తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యమంత్రి. సచివాలయంలో ఇవాళ ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీకి ఆలస్యంగా వచ్చారు 6 మంత్రులు. దీంతో వారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. మంత్రులే సమయపాలన పాటించకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఇది మరొకసారి పునరావృతం కావద్దని స్పష్టం చేశారు. ఫైల్ క్లియరెన్స్ లో వేగం పెంచాలని మంత్రుల్ని ఆదేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. 4-5 రోజులకు మించి సమయం తీసుకోవద్దని సూచించారు. రిషికొండ ప్యాలెస్ పై కూడా మంత్రివర్గ ఉపసంఘం త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని చెప్పారు ముఖ్యమంత్రి. కమిటీకి వచ్చిన ప్రతిపాదనను బట్టి ఆ భవనాన్ని ఎలా వినియోగించాలి అనే అంశంపై నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. రాష్ట్రాన్ని ప్రమోట్ చేసే విధంగా వీలైనన్ని ఎక్కువ పర్యాటక ఈవెంట్లు నిర్వహించాలన్న ముఖ్యమంత్రి పర్యాటక, అటవీ, దేవాదాయ శాఖల సమన్వయంతో కార్యక్రమాలు జరగాలని నిర్దేశించారు. రాష్ట్రానికి ఎక్కువ మంది పర్యాటకులు వచ్చేలా కార్యక్రమాలు నిర్వహించాలని పర్యాటక శాఖ మంత్రి దుర్గేష్కు సూచించారు సీఎం. మినిస్టర్ల పనితీరుపై నిన్న మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీల సదస్సులో కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. 18 నెలలైనా చాలా మంది మంత్రులకు తమ శాఖలో ఏం జరుగుతుందో తెలియడం లేదన్నారు. కేంద్ర పథకాల వినియోగం, నిధులు తీసుకురావడంలో మంత్రులు ఫెయిల్ అవుతున్నారని అన్నారు. ఏ ఒక్కరు తప్పు చేసినా అది ప్రభుత్వానికే నష్టమని తేల్చి చెప్పారు ఏపీ సీఎం. ఇక మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ ఉన్నారు, లైవ్ లో మాట్లాడదాం. ఈశ్వర్, సమావేశానికి లేటుగా రావడం ఒకటే కాకుండా ఇంకా కారణాలు ఉన్నాయా మంత్రులపై సీఎం ఆగ్రహానికి, ఆవేదనకి? ఆగ్రహం కంటే కూడా మంత్రులకి చాలా సీరియస్ సూచన చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి ఇటీవల కాలంలో పంక్చువాలిటీ పైన ఎక్కువ దృష్టి పెట్టారు. ఇంతకుముందు గతంలో ముఖ్యమంత్రి కార్యక్రమాలు కూడా ఒకవేళ కొన్ని సందర్భాల్లో 10-15 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన సందర్భంలో కూడా నేను 15 నిమిషాలు ఆలస్యంగా వచ్చాను, రేపటి నుంచి కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తా అంటూ ముఖ్యమంత్రి స్వయంగా చెప్తున్న నేపథ్యం ఇటీవల కాలంలో కనిపిస్తూ వస్తుంది. నిన్న హెచ్ఓడీలతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి సరిగ్గా 10:40 నిమిషాలకు వచ్చారు. 10:30 నిమిషాలకి ప్రారంభం కావాల్సిందే. అయితే 10 నిమిషాలు ఆలస్యంగా రావడంతో షెడ్యూల్ కూడా 10 నిమిషాలు పోస్ట్పోన్ చేయాల్సి వచ్చిందంటూ కొంత ఇంకొకసారి అట్లా జరగనివ్వను, నేను కరెక్ట్ చేసుకుంటానంటూ స్వయంగా ముఖ్యమంత్రి ఆ సమావేశంలో ఉన్న మంత్రులు, అందరూ కీలక అధికారులను ఉద్దేశించి చెప్పడం జరిగింది. సో ఈరోజు దాని తర్వాత నిన్న మంత్రులందరికీ అక్కడ జరిగిన సమావేశంలో చాలా సందర్భాల్లో మంత్రుల ఇన్ఎఫిషియన్సీ గురించి ఆయన ప్రస్తావిస్తూ మంత్రులకు సంబంధించి కొన్ని వాళ్ళ శాఖల్లో ఏం జరుగుతుందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు. వాళ్ళ శాఖలకు సంబంధించి కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించిన నిధులు ఉన్నాయి, కానీ వాటిని వినియోగించుకోలేకపోతున్నారు, తిరిగి అవి వెనక్కి వెళ్ళిపోతున్నాయి. అదే సందర్భంలో వాళ్ళ శాఖలో ఉన్న కొన్ని కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన నిధులకి ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువగా ఉంది, వాటిని రీషెడ్యూల్ చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏటా 7,000 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరే అవకాశం ఉంది, దాన్ని కూడా పట్టించుకోవడం లేదు. సో మంత్రులు ఇన్వాల్వ్ అవ్వకపోతే లాభం లేదన్నట్టుగా చాలా సందర్భాల్లో మంత్రులకు సంబంధించిన ప్రస్తావన తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది. సో ఈరోజు దానికి కంటిన్యూషన్గా జరిగిన కేబినెట్ సమావేశంలో సరిగ్గా 10:30 నిమిషాలకి ముఖ్యమంత్రి వచ్చారు, డిప్యూటీ సీఎం వచ్చారు, దాదాపుగా అందరు మంత్రులు వచ్చారు. కానీ కొంతమంది మంత్రులు 10:45 నిమిషాలకి అప్పటికే అజెండాలో ఒక పాయింట్కి సంబంధించి, ఒక ప్రతిపాదనకు సంబంధించిన డిస్కషన్ పూర్తయింది. ఆ తర్వాత ఆ సమయంలో రావడం, వచ్చిన సందర్భంలోనే ఒక మంత్రికి సంబంధించిన ఫోన్ కూడా రింగ్ అవ్వడంతో ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు. ఆలస్యంగా రావడం ఏంటి, మీరు 10:45కి ఒక్కసారిగా అందరూ వచ్చిన నేపథ్యంలో ఇంకొకసారి ఇట్లా జరగడానికి అవకాశం లేదని చెప్పి ముఖ్యమంత్రి కొంత ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు. మీరే సమయపాలన పాటించకపోతే, నిన్న జరిగిన సమావేశానికి 10 నిమిషాలు ఆలస్యంగా వస్తే నేనే క్షమాపణ చెప్పాను, అయినప్పటికీ కూడా మీరే ఎందుకు ఆలస్యంగా వచ్చారు, ఇంకోసారి జరగడానికి లేదంటూ ముఖ్యమంత్రి గట్టిగా చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఆ సమయంలో ముఖ్యమంత్రి కాన్వాయ్ రావడం ఒకటి, అదే సమయంలో మరికొన్ని ట్రాఫిక్ అవాంతరాల వల్ల రాలేకపోయామని మనసులో వాళ్ళు అనుకున్నప్పటికీ ఆ విషయాన్ని చెప్పలేరు కాబట్టి చెప్పలేకపోయారు. ఆ తర్వాత అనేక సందర్భాల్లో కూడా మంత్రుల ప్రస్తావన తీసుకొచ్చి మంత్రులు యాక్టివ్ అవ్వాల్సిన అవసరాన్ని ముఖ్యమంత్రి నొక్కి వక్కానించారు. రెవెన్యూ సమస్యలకు సంబంధించి ఎక్కువగా దాదాపుగా అన్ని డిపార్ట్మెంట్లు స్ట్రీమ్లైన్ అవుతున్నప్పటికీ కూడా కొన్ని శాఖలు, ఆర్థిక శాఖ కావచ్చు, లేకపోతే రెవెన్యూ కావచ్చు, కొన్ని శాఖల్లో ఇంకా సమస్యలు పరిష్కారం కావడం లేదు, ప్రజలు తిరిగినట్టుగా తిరుగుతున్నారు. అక్కడ ఆ శాఖలకు సంబంధించి రెవెన్యూలో కేవలం రెవెన్యూ మినిస్టర్నే కాదు, ఆయా జిల్లాల మంత్రులు కూడా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పటికప్పుడు సమస్యలు ఎక్కడున్నాయో వాటిని పరిష్కరించడానికి కావచ్చు, లేకపోతే చొరవ తీసుకోకుండా మంత్రులు ఉంటే ఎలా అన్నది ప్రధానమైన కంప్లైంట్గా ముఖ్యమంత్రి నుంచి వస్తుంది. సో దాన్ని కరెక్ట్ చేసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పిన నేపథ్యం అయితే మళ్ళీ మరొకసారి ఈరోజు కేబినెట్ ద్వారా కనిపించింది. రైట్ ఈశ్వర్.
అక్కడ ఓకే, బట్ ఇక్కడ నాట్ ఓకే. ఏం చేస్తున్నారు అంటూ బీజేపీ ఎంపీలకు క్లాస్ స్పీకర్ ప్రధాని మోదీ. ఏపీ తెలంగాణ ఎన్డీఏ ఎంపీలతో కలిసి ప్రధాని మోదీ అల్పాహార విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీలో చంద్రబాబు పాలన చాలా బాగుందని ప్రశంసించారు. పెట్టుబడులు కూడా ఏపీకి ఎక్కువగా వస్తున్నాయన్నారు ప్రధాని మోదీ. ఏపీకి ఎక్కువగా పెట్టుబడులు వెళ్లడం శుభపరిణామమన్నారు. రాబోయే రోజుల్లో ఏపీ చాలా అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. జగన్ విమర్శలకు గట్టిగా కౌంటర్ ఇవ్వాలని ప్రధాని మోదీ సూచించారు. మరోవైపు తెలంగాణ బీజేపీ ఎంపీలపై మాత్రం ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. తెలంగాణలో సరైన ప్రతిపక్ష పాత్ర పోషించలేకపోతున్నారంటూ ఫైర్ అయినట్టు సమాచారం. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండాలని ఎంపీలకు ప్రధాని మోదీ హితవు పలికారు. బీజేపీ సోషల్ మీడియా కంటే ఓవైసీ సోషల్ మీడియా చురుగ్గా పనిచేస్తోందన్నారు. బీజేపీ నేతలు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఎందుకు ఉండడం లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో పార్టీ ఎదిగేందుకు అవకాశాలు ఉన్నప్పటికీ ప్రతిపక్ష పాత్ర కూడా సరిగా పోషించడం లేదు అంటూ ఎంపీలపై మండిపడ్డారు ప్రధాని మోదీ. టీవీ9 ఢిల్లీ బ్యూరో చీఫ్ గోపితో మాట్లాడదాం. గోపి, తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ చాలా సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. మరి ఎంపీల రియాక్షన్ ఏంటి? ఎస్, ఈరోజు దక్షిణాది రాష్ట్రాల బీజేపీ ఎంపీలతో ప్రధాని మోదీ అల్పాహార సమావేశం నిర్వహించడం జరిగింది పార్లమెంట్ లోపల. ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి సంబంధించి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రాల వారీగా ఆయన ఎంపీలతో మాట్లాడుతున్నప్పుడు ఏపీ విషయానికి వచ్చేటప్పటికి మొదట ముఖ్యంగా పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేస్తూనే ఇటు ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ అధికారంలో ఉంది, సో సమన్వయంతో చాలా బాగా పనిచేస్తున్నారు అని చెప్పి బీజేపీ ఎంపీలని ప్రశంసించినట్లుగా తెలిసింది. అలాగే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కూడా ముఖ్యంగా గుజరాత్లో 1985లో కేవలం 2 స్థానాలు ముఖ్యంగా దేశంలో బీజేపీ మాత్రమే ఉంటాయి. ఇప్పుడు ముఖ్యంగా గుజరాత్లో వరుసగా అధికారంలోకి వస్తుంది. సో ఏపీలో కూడా ఆ తరహాలో వీరు పార్టీని అలాగే ప్రభుత్వ పథకాలని అలాగే కార్యక్రమాలని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి, సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్గా ఉండాలి, ప్రజలతో ఎప్పటికప్పుడు టచ్లో ఉండాలన్న విషయాల్ని ఎంపీలకు సూచిస్తూ చంద్రబాబు పాలన మెరుగ్గా ఉంది, సో సమన్వయంతో పనిచేస్తున్నారని చెప్పి ప్రశంసించడం జరిగింది. ఇక తెలంగాణ విషయానికి వస్తే ముఖ్యంగా అధికారంలోకి రావాలని దక్షిణాది రాష్ట్రాల్లో మరొక రాష్ట్రం ఏదైనా ఉందంటే సొంతగా అధికారంలోకి రావాలని చెప్పి ఆశపడుతున్న రాష్ట్రం తెలంగాణ. సో అటువంటి తెలంగాణలో ప్రతిపక్ష పాత్ర పోషించడంలో ముఖ్యంగా కేసీఆర్ ఎలాగూ బయటకు రావడం లేదు. సో ఇప్పుడు 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు. అయినప్పటికీ కూడా ముఖ్యంగా ఎంపీల మధ్య సమన్వయ లోపం కానీ ఒకరితో ఒకరికి ఇటు ఐక్యంగా కలిసి ఇష్యూస్ మీద మాట్లాడడం కానీ ఇటు ప్రభుత్వం యొక్క వైఫల్యాలని ప్రశ్నించడం కానీ చేయడం అంత అనుకూలంగా లేదు, అనుకున్నట్లుగా లేదు అని చెప్పి ప్రధాని వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉండాలి. ముఖ్యంగా ఇటీవల చూసాం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి డిపాజిట్లు కూడా బీజేపీకి దక్కని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో అసదుద్దీన్ ఓవైసీ ఉన్నంత యాక్టివ్గా కూడా మీరు లేకపోతే ఎలా, ప్రభుత్వ పథకాలు అలాగే పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఈ రోజుల్లో సోషల్ మీడియా చాలా కీలకంగా ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా వేదికగా టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ప్రజలతో ఎప్పటికప్పుడు టచ్లో ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి అన్న విషయాన్ని, ఐక్యంగా ఉండాలన్న విషయాన్ని కూడా ఎంపీలకు స్పష్టం చేయడం జరిగింది. సో తెలంగాణలో పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కావాల్సిన అవకాశాలన్నీ కూడా ఉన్నాయి. ఇటువంటి సమయంలో, ఇటువంటి పీక్ సమయంలోనే పార్టీ మరింత బలోపేతంగా గ్రాస్ రూట్ లెవెల్లోకి వెళ్ళి ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లాల్సిన సమయం ఇది. సో మీరు ఇంకా యాక్టివ్గా పనిచేయాలి, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రభుత్వ పథకాలని పార్టీ కార్యక్రమాలని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి, ఇందుకు సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకోవాలని చెప్పి కూడా ప్రధాని ఎంపీలకు సూచిస్తూ అంతగా ఆశించినంతగా ప్రతిపక్ష పాత్ర తెలంగాణలో పోషించడం లేదన్న అసంతృప్తిని మీరు యాక్టివ్గా ఉండాలని అని చెప్పి ఇటు ఎంపీలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఇటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ అలాగే భూపతిరాజు శ్రీనివాస వర్మ ఈ విధంగా తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు కూడా ఈరోజు సమావేశానికి హాజరవడం జరిగింది. సో పార్టీని మరింత గ్రాస్ లెవెల్లో ముఖ్యంగా ఇటు ఉత్తరాది రాష్ట్రాల్లో హర్యానా, ఢిల్లీ, ఇటు బీహార్ ఈ విధంగా అనేక రాష్ట్రాల్లో విస్తృతంగా పార్టీ ప్రజల్లోకి వెళ్తుంది. కానీ దక్షిణాది రాష్ట్రాల్లో స్కోప్ ఉన్న రాష్ట్రం తెలంగాణ. అటువంటి రాష్ట్రంలో ఇంకా పార్టీని ప్రజలకు చేరువ చేయాలన్న అంశాన్ని కూడా ప్రధాని ఈరోజు బీజేపీ ఎంపీలకు సూచించడం జరిగింది. రైట్ గోపికృష్ణ. ఇక తెలంగాణలో మళ్లీ మోత మోగించబోతోంది ఫోన్ ట్యాపింగ్ కేసు. దర్యాప్తులో తాజా కీలక పరిణామం ఏంటంటే కీలక నిందితుడు ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు సరెండర్ అవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలివ్వడం. దీంతో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ క్లైమాక్స్ వచ్చినట్లే అనిపిస్తోంది. ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలని 4 నెలల కిందట తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. 10 సార్లు విచారణకు పిలిచిన ఇన్వెస్టిగేషన్ కి సహకరించడం లేదని, ఐఫోన్ పాస్వర్డ్స్ అన్ని రీసెట్ చేసుకున్నారని రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదిస్తూ వచ్చారు. గతంలో చాలా సార్లు ప్రభాకర్ రావును అరెస్ట్ చేయకుండా సుప్రీంకోర్టు రిలీఫ్ నిచ్చిన ప్రభుత్వం మాత్రం పట్టుదలతో ఉంది.
అటు అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ గా చేసిన ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే నడుచుకున్నట్లు మిగతా నిందితులంతా చెబుతూ వచ్చారు. ఇప్పుడు కింగ్ పిన్ ఆయనే అనేది నిర్ధారణ అయింది కనుక ప్రభాకర్ రావు సరెండర్ అయితే ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కొచ్చే అవకాశం ఉందని సిట్ భావిస్తోంది. జూన్ 24న ఇండియాకు వచ్చిన ప్రభాకర్ రావు 7-8 సార్లు పోలీసుల ఎదుట హాజరయ్యారు. ఏ రోజుకా రోజు విచారణ ముగిగానే ఇంటికి పంపిస్తూ వచ్చారు దర్యాప్తు అధికారులు. జూబ్లీహిల్స్ పిఎస్ లో రేపు ఉదయం 11 గంటలకు లొంగిపోనున్నారు ప్రభాకర్ రావు. ఫిజికల్ గా ఎటువంటి వేధింపులకు పాల్పడవద్దన్న కోర్టు ఆదేశాలతో విచారణను ఎలా ముందుకు తీసుకువెళ్తారు? ఒకవేళ విచారణకు సహకరించకపోతే అరెస్ట్ చేశారా అనేది ఆసక్తికరంగా మారింది. మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత మరింత సమాచారం అందిస్తారు. ప్రణీత, ఇప్పటి వరకు పోలీస్ అధికారుల పాత్రపైనే ఆధారాలు దొరికాయి. ఇప్పుడు ప్రభాకర్ రావు నోరు విప్పితే గనక పొలిటికల్ లీడర్ల పేర్లు కూడా బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. సో వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉందా? దర్యాప్తు అధికారుల ఆలోచన ఎలా ఉంది? ఖచ్చితంగా పొలిటికల్ లీడర్స్ వరకు వెళ్తారు అనేటువంటి ఊహాగానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా గతంలో ఎస్ఐబిలో లేదా ఇంటెలిజెన్స్లో లేదా టాస్క్ ఫోర్స్లో పనిచేసినటువంటి అధికారులే. కానీ ఎక్కడా కూడా పొలిటికల్ వైపు ఇన్వెస్టిగేషన్ సైడ్ అడుగు పడలేదు. కేవలం ఎవరెవరి ఫోన్లు అయితే ట్యాపింగ్కి గురయ్యాయో ఆ సంబంధిత పొలిటికల్ లీడర్స్కి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ మాత్రమే ఇప్పటివరకు సిట్ రికార్డ్ చేస్తూ వచ్చింది. దాంట్లో బండి సంజయ్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు, ఈటెల రాజేందర్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా అనేక ముఖ్య నేతలకు సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ సైతం ఇప్పటికే సిట్ రికార్డ్ చేసింది. ఇప్పుడు తాజాగా ప్రభాకర్ రావుని ఏకంగా లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది కాబట్టి ఖచ్చితంగా రేపు పోలీసులు అరెస్ట్ చేసేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అలా కాకుండా కేవలం విచారణకు హాజరు కమ్మని ఆదేశిస్తే ఖచ్చితంగా అందులో కూడా కొంచెం రిలీఫ్ ఆయనకి ఉండేటువంటి ఆస్కారం ఉండింది. కానీ ఏకంగా సరెండర్ కావాలని ఆదేశించింది కాబట్టి ఖచ్చితంగా రేపు ప్రభాకర్ రావుని రిమాండ్ చేసేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. సో వన్స్ ఆయనని రిమాండ్ చేసిన తర్వాత మళ్ళీ ఆయనని కస్టడీకి కూడా కోరేటువంటి అవకాశం ఉంది. సో కస్టడీ పీరియడ్లో కూడా అతడు ఎవరి ఆదేశాల మేరకు ఈ ఎవిడెన్స్ అంతా కూడా డిస్ట్రాయ్ చేశాడనేటువంటిది కీలక అంశం. అతని నుండి పోలీసులు రాబట్టాల్సి ఉంటుంది. ఒకవేళ విచారణలో కనుక ఎక్కడైనా పొలిటికల్ లీడర్స్ పేర్లు బయట పడితే కనుక వారి మీద ఫర్దర్గా సిట్ ఎట్లాంటి యాక్షన్ తీసుకోబోతుందో చాలా ఇంట్రెస్టింగ్గా మారబోతుంది. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మొదటి కేసు ఫోన్ ట్యాపింగ్ కేసే నమోదు చేసింది. అటు అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మార్చి 10, 2024లో ఈ కేసు నమోదవుతే అప్పటి నుండి కూడా అనేక దఫాలుగా పలువురు పోలీస్ అధికారులను సిట్ అధికారులు అరెస్ట్ చేస్తూ వచ్చారు. లాస్ట్గా ఉన్నటువంటిది ప్రభాకర్ రావుని ఇండియాకి రప్పించేందుకే సిట్ అధికారులు అనేక ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది. ఆయన పాస్పోర్ట్ని రద్దు చేయాల్సి వచ్చింది. లుకౌట్ నోటీసులు సైతం జారీ చేశారు. ఇలా అనేక ప్రయత్నాలు చేసిన తర్వాత ప్రభాకర్ రావు ఇండియాకి వచ్చారు. వస్తూనే ఆయన సుప్రీంకోర్టు నుండి రిలీఫ్తోనే ఆయన ఇండియాకి రావటం అండ్ తర్వాత సిట్ అధికారుల ముందు అటెండ్ కావడం జరిగింది. సో అటెండ్ అయినప్పటికీ ఆయన పోలీసులు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు చాలా వాటికి కూడా కొన్ని టెక్నికల్ ఆన్సర్స్ మాత్రమే ఇస్తున్నారు తప్పితే ఎక్కడ కూడా పోలీసులకు కావాల్సినటువంటి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ని మాత్రం ఇవ్వలేదు అనేటువంటిదే ప్రధానంగా ఇప్పుడు సిట్ అధికారులు చెప్తున్నటువంటి వర్షన్. సో ఈరోజు సుప్రీంకోర్టులో కూడా అదే వర్షన్ని వినిపించారు. అండ్ సేమ్ టైం గతంలో ప్రభాకర్ రావు విచారణకు అటెండ్ అయినటువంటి ప్రతిసారి కూడా వీడియో రికార్డింగ్ చేస్తూ వచ్చారు. సో సుప్రీంకోర్టుకి ఆ వీడియో రికార్డ్ ఎవిడెన్స్ని కూడా గతంలో సబ్మిట్ చేశారు. ప్రభాకర్ రావు తమ విచారణకు సహకరించట్లేదు అనేటువంటిదే ఎస్టాబ్లిష్ చేయగలిగారు సిట్ అధికారులు. సో దానికి కన్విన్స్ అయ్యే ప్రభాకర్ రావుని లొంగిపోవాల్సిందిగా సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి రేపు 11:30కి జూబ్లీహిల్స్ పిఎస్లో అక్కడ ఏసీపీ వెంకటగిరి ముందు ఆయన లొంగిపోనున్నారు. సో ఫర్దర్గా ఆయనని అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తారా లేదంటే కస్టోడియల్ ఇంటరాగేషన్ చేస్తారా చూడాల్సింది. ఎస్ ప్రణీత. ఫోర్త్ ఎక్స్క్లూజివ్ స్టోరీ. తమిళ సూపర్ స్టార్ విజయ్ ప్రారంభించిన తమిళగ వెట్రి కళగం పార్టీకి ఆదిలోనే ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. కరూర్ తొక్కిసలాట నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న టీవీకే పార్టీకి తాజాగా మరొక జలక్ తగిలింది. విజయ్ సన్నిహితుడు సెల్వకుమార్ పార్టీని వీడారు. వెంటనే ప్రత్యర్థి పార్టీ అయిన డిఎంకేలో చేరిపోయారు. టీవీకేలో తనకు గౌరవం దక్కలేదని, టీవీకేలో కష్టపడి పనిచేసే వారికి విలువ లేదని ఆవేదన వ్యక్తం చేశారు సెల్వకుమార్. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి విజయ్ ప్రాధాన్యమిచ్చారని ఆరోపించారు. సీఎం స్టాలిన్ సమక్షంలో డిఎంకేలో చేరిపోయారు సెల్వకుమార్. టీవీకేలో అధికారిక పదవేదీ లేకపోయినా సుమారు 27 సంవత్సరాలుగా విజయ్కి సన్నిహితుడైన సెల్వకుమార్ నిర్ణయం తమిళనాట సంచలనంగా మారింది. విజయ్ మంచి పనులు చేస్తారు అనే నమ్మకంతోనే ఆయనతో కలిసి పనిచేశారని, జన్మనిచ్చిన తండ్రికే పార్టీలో అవకాశం లేకుండా చేసిన అధినేత తనని ఆదరిస్తారని ఎలా అనుకోగలను అంటూ హాట్ కామెంట్స్ చేశారు సెల్వకుమార్. ఎంత పెద్ద హీరో అయినా ఆయన చుట్టూ మంచి వ్యక్తులుండాలి. కానీ ఇప్పుడు విజయ్కి అలాంటి వారు ఎవరూ లేరు అంటున్నారు ఎన్నో ఏళ్ల పాటు ఆయన వెన్నంటే నడిచిన సెల్వకుమార్.
నటుడు విజయ్ నేతృత్వంలో టీవీకే పార్టీ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు సెల్వకుమార్. గతంలో విజయ్ అభిమాన సంఘాలకు అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు సెల్వకుమార్. సుదీర్ఘ కాలంగా ఆయనకు సన్నిహితుడిగా ఉన్నారు. విజయ్ కి మేనేజర్ గా, ఆయన సినిమాలకి అప్పట్లో పిఆర్ఓగా కూడా పనిచేశారు సెల్వకుమార్. విజయ్ హీరోగా పులి చిత్రాన్ని ఆయన తీశారు. విజయ్ తో అంతటి అనుబంధం ఉన్న నాయకుడు కీలక సమయంలో పార్టీని వీడటం టీవీకే క్యాడర్ కి ఊహించని షాక్. తమిళనాట రాజకీయాల్లో అలజడి రేపుతున్న విజయ్ పార్టీ నుంచి కీలక నాయకుడు చేరికని డీఎంకే వర్గాలు స్వాగతిస్తున్నాయి. రానున్న రోజుల్లో టీవీకే నుంచి మరిన్ని చేరికలుంటాయని అంటున్నారు అధికార పార్టీ నేతలు. ఈ కీలక పరిణామంపై టీవీకే అధిష్టానం ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో సన్నిహితుడే ప్రత్యర్థి శిబిరంలో చేరటం దూకుడు మీదున్న విజయ్కి గట్టి దెబ్బే అని చెప్పాలి. మరి విజయ్ ఏమైనా స్పందించారా? పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, ఇలాంటి కీలకమైన సమయంలో సన్నిహితుడిగా ఉన్నటువంటి సెల్వకుమార్ పార్టీ వీడటం, ఇలాంటి వ్యాఖ్యలు చేయటం బహిరంగంగా టీవీకే పార్టీ వర్గాలు ఏమైనా రెస్పాండ్ అయ్యాయా? ఎందుకు ఆయన ఈ విధంగా మాట్లాడారు అని? అంటే ఇప్పటి వరకు సెల్వకుమార్ పార్టీ ఫిర్యాదుపై ఇప్పటి వరకు కూడా టీవీకే అధ్యక్షుడు కానీ లేదంటే ఆ పార్టీకి సంబంధించిన వర్గాలు ఏవి కూడా స్పందించని పరిస్థితుల్లో ఖచ్చితంగా మరో 4-5 నెలల్లో తమిళనాడులో ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఇలాంటి ఫిర్యాదులు చేరికలతోనే రాజకీయాలన్నీ కూడా చాలా వేడివేడిగా కొనసాగుతున్నట్టుగా అర్థమవుతోంది. ప్రత్యేకించి టీవీకే పార్టీలోకి ప్రత్యేకంగా అన్నాడీఎంకే నుంచి చేరుతున్నటువంటి ముఖ్య నేతలు, కీలక భూమిక పోషించే అవకాశం ఉన్నటువంటి నేతలంతా కూడా ఇప్పుడు పార్టీని ఫిర్యాదించడము, టీవీకేలో చేరడం అనేది ఆహ్వానించదగ్గ విషయమైనా అత్యంత సన్నిహితుడుగా ఇప్పటి వరకు విజయ్ వెన్నంటే ఉన్నటువంటి సెల్వకుమార్ పార్టీని వీడడం అనేది ఒక పెద్ద చర్చగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తంగా ఈరోజు ఒక అత్యవసర సమావేశాన్ని టీవీకే పార్టీ ఏర్పాటు చేసింది. ప్రత్యేకించి అన్నాడీఎంకే నుంచి వచ్చినటువంటి ముఖ్య నేతలతో పాటు సెంగోటియన్తో పాటు సంపత్ లాంటి ముఖ్య నేతల వల్ల ప్రత్యేకించి అన్నాడీఎంకే ఏదో కొంగమంగళము, ఈరోడు ఈ ప్రాంతాల్లోనే బలమైనటువంటి అన్నాడీఎంకే ఉన్నట్టు చోటే పార్టీ 18న ఒక సమావేశం నిర్వహించబోతున్న ఆ సమావేశము అత్యంత కీలకం కాబోతున్న సమయంలోనే ఒక్కసారిగా టీవీకేకు షాక్ ఇస్తున్న సెల్వకుమార్ డిఎంకేలో చేరడం, అయితే డిఎంకే మరింత మంది తమ పార్టీలోకి చేరే అవకాశం ఉందని చెప్పేసి ప్రకటన చేయడం కూడా ఇప్పుడు టీవీకేలో ఒక చర్చగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే టీవీకే సెల్వకుమార్ వెళ్ళడాన్ని ఏమాత్రము లెక్క చేయని రీతిలోనే వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సెల్వకుమార్ బయటికి వెళ్తూ విజయ్ వెంట తాము నడిచినా ఎప్పటికీ ఆ పార్టీలో గుర్తింపు లేదు, బయట పార్టీ నుంచి వచ్చిన వారికే విజయ్ ప్రాధాన్యత ఇస్తున్నాడని ఆరోపణలు చేసిన తర్వాత కూడా ఇప్పటి వరకు టీవీకి ఎలాంటి కామెంట్స్ సెల్వకుమార్ జాయినింగ్స్పై చేయని పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రత్యేకించి అన్నాడీఎంకే నుంచి చాలామంది నేతలు టీవీకేలో టచ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరింత మంది చేరే అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లోనే సెల్వకుమార్ వెళ్ళడం అనేది ఒకంత ఇబ్బందికరమైన పరిస్థితి అయినా దీనిపై స్పందించడానికి ముందుకు రాకపోవడంతో ఖచ్చితంగా ఇతర పార్టీల నుంచి వచ్చే వారిని స్వాగతిస్తున్నట్టు ఒక సంకేతాన్ని టీవీకే ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రత్యేకించి అత్యవసర సమావేశంలో చాలా కీలకమైన నిర్ణయాలే తీసుకున్నారు. ఒకటి, రేపు 18న జరిగే సభను సక్సెస్ చేయడము, మరోవైపు ప్రజల్లోకి వెళ్తున్న విజయ్ ఏ రకమైనటువంటి హామీలు ఇవ్వాలి, పార్టీ ఎజెండా ఏ రకంగా ఉండబోతోంది, హామీలు ఏ రకమైన హామీలు ఇవ్వబోతుంది, ప్రత్యేకించి ప్రచార కమిటీలు, ప్రచార బాధ్యతలు, కార్యక్రమాలు ఏ రకంగా నిర్వహించే బాధ్యత కమిటీలకు అప్పచెప్పాలి. ఇలాంటి సుదీర్ఘమైనటువంటి చర్చ జరగడానికే అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన సెల్వకుమార్కు సంబంధించినటువంటి పార్టీ ఫిర్యాదు వ్యవహారం మాత్రం ఎక్కడ కూడా చర్చకు రాకుండానే టీవీకే అధినేత విజయ్ వ్యవహరించడం పట్ల చూస్తే చాలా వ్యూహాత్మకంగా వివరించినట్టుగా తెలుసు. ఎందుకంటే సైద్ధాంతికంగా బీజేపీ దూరము, అట్లాగే ప్రధాన ప్రత్యర్థి డిఎంకే దూరం అంటూ చేసినటువంటి విజయ్ కుమార్ సీఎం అభ్యర్థిగా విజయ్ని ఎవరైతే ప్రకటిస్తారో లేదంటే ఆ మద్దతు ఇస్తారో అలాంటి పార్టీలతో పొత్తు ఉండే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి పొత్తు విషయాన్ని కూడా ఈ సభలో చర్చించినట్టుగా తెలుస్తుంది. ప్రత్యేకించి సెల్వకుమార్కు సంబంధించినటువంటి ఎలాంటి చేరికలకు సంబంధించిన కానీ ప్రకటనలు చేయకపోయినా ప్రధానంగా పార్టీని భవిష్యత్తులో బలోపేతం చేయడమే లక్ష్యంగానే అన్నాడీఎంకేకి తామే ప్రత్యామ్నాయం చెప్పే ప్రయత్నమే టీవీకి చేసిన పరిస్థితి స్పష్టంగానే కనిపిస్తోంది. రైట్ రాజు.